అందరూ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు అజయ్ ఆయన ఇప్పుడు చెప్పినవి అన్నీ ఎవ్రీథింగ్ ఆల్ ద థింగ్స్ వాట్ హీ హస్ టోల్డ్ ఇస్ ట్రూ. అదే నా మనసులో మాటలు కూడా. ఈయన అజయ్ ఘోష్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. చాలా తక్కువ సినిమాలు పనిచేశాను కానీ బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ యూస్ టు లైక్ హిమ్. మనం కలిసి సినిమాలు చేయాలని కోరిక ఉండేది. బట్ చాలా తక్కువ చేశాను, కొన్ని సినిమాల్లో చేయలేకపోయాం. ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఎవ్రీబడి చిన్న దగ్గర నుంచి పైకి వస్తూ ఉంటారు. సో హీ కేమ్ అప్ లైక్ దట్ అండ్ ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. తర్వాత ఈ సినిమాకి వీర్రాజు 1991. ఏ సినిమాకి ఆ సినిమా ఎవరి కాళ్ళకి అది యూనిక్ సినిమా లాగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఇప్పుడే అజయ్ ఘోష్ గారు చెప్పిన ఫస్ట్ ప్రొడ్యూసర్ కిరణ్మయి గారు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు ఐ వండర్డ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ ప్రొడ్యూసర్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ సినిమా తీయాలని వచ్చారు. ఆ రోజు నాతో మాట్లాడినప్పుడు రెమ్యునరేషన్ విషయం కానీ ఇంకోటి కానీ ఐ వాజ్ నెవర్ పర్టికులర్ అబౌట్ దట్. ఫస్ట్ ఒక లేడీ ప్రొడ్యూసర్ వచ్చి తన డబ్బులు పెట్టుకుని సినిమా తీసి ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చిన దానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా తక్కువ మంది ఉంటారు అలా. డబ్బులు ఉండొచ్చు కానీ ప్యాషన్తో సినిమాలు తీయాలి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి ఈవిడ వచ్చేసి సినిమా తీసేసి సినిమాలు ఏదో కోట్లు తీసుకెళ్ళిపోవాలన్న ఉద్దేశం కాదు. షీ కేమ్ హియర్. డబ్బులు వచ్చినా రాకపోయినా ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్, ఐ వాంట్ టు బి హియర్, ఐ వాంట్ టు బి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనే ఒక తపనతో వచ్చారు. సో ఫస్ట్ ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఏదో అంటారు చూసారా, వాట్ గోస్ రౌండ్ కమ్స్ అరౌండ్ అని. మనం ఏది చేస్తే అదే మనకి దక్కుతుందని. ఆవిడ 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 మంచితనం కానీ ఆవిడ చేసే ప్రయత్నం కానీ ఆవిడ చేసిన దానికి ఆ భగవంతుడు డెఫినెట్గా ఆవిడ తిరిగిస్తారు మళ్ళీ అన్నీ. ఐ ఎక్స్పెక్ట్ దట్. సినిమా బాగా ఆడుతుందని. సినిమా డెఫినెట్గా మంచి సినిమా. యూనిక్గా స్క్రీన్ మీద చూస్తామంటే డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ న్యాచురల్గా. డిఫరెంట్ అంటే చాలా వేల సినిమాలు వచ్చేసినాయి, వాటికి మించి వేరేగా ఉంటుందని నేను చెప్పను కానీ బట్ వెల్ మేడ్ ఫిల్మ్. అండ్ అవుట్డోర్ షూటింగ్లో ఉన్నప్పుడు మా ట్రీట్ చేసింది కదా వాళ్ళ డాటర్ శివాన్మిక. అదే ఇందాక అజయ్ చెప్పినప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు ఫస్ట్ వీళ్ళిద్దరూ ఆవిడకి ప్రొడ్యూసరు లేడీ, దానికి తోడు ఇద్దరు మళ్ళీ లేడీస్ పిల్లలు. ఆవిడే పిల్ల అనుకున్నా ఫస్ట్ నేను. కిరణ్మయి గారే మేబీ ఓకే మిడిల్ ఏజ్ మామూలు ఏజ్ అని, దానికి చూస్తే ఎంత పెద్ద అమ్మాయి అని. దెన్ వీ థాట్ ఓకే వీళ్ళందరూ బాగా చాలా చాలా బాగా ట్రీట్ చేశారు. చాలా చాలా బాగా అసలు వాళ్ళకి ఫస్ట్ టైం సినిమా తీస్తున్నారనే అవగాహన లేదనే ఉద్దేశం లేకుండా వాళ్ళకి తెలియకపోయినా తెలుసుకుని ప్రతిదీ అరేంజ్ చేసేవాళ్ళు. వీళ్ళందరికీ తోడు కీ మ్యాన్ ఈజ్ రుద్ర. ఇతను సినిమాలో హీరో ఆర్టిస్ట్ కన్నా కూడా ఇతను షూటింగ్ చేసినంతకాలం ఇతనే బాయ్, ఇతనే కెమెరా లైట్ మ్యాన్, ఇతనే హీరో, ఇతనే గైడెన్సు, అందరి దగ్గరికి ఇతనే ప్రొడ్యూసరు. వాళ్ళకి ఒక ఏం చెప్పాలంటే ప్రొడ్యూసర్ కిరణ్మయికి ఒక అసెట్ అండి ఈయన. తను ఏదో యాక్టింగ్ చేస్తున్నాను వచ్చాను, యాక్టింగ్ చేసి అక్కడ కూర్చుని చెట్టు కింద కూర్చునో లేకపోతే గొడుగేసుకుని కూర్చునో వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఎవ్రీథింగ్. మీకు చాలా అదృష్టం ఉండి ఇటువంటి అబ్బాయి దొరకటం మీకు నిజంగా. చాలా తక్కువ మందికి దొరుకుతారు ఇలాగా ఆర్టిస్టులు. సో చాలా బాగా కష్టపడి అంతా చేశాడు. చాలా అంటే ప్రతిదీ అక్కడ చేస్తున్నా కానీ ఎవరన్నా చెప్తుంటే అలా కాదు ఇలా కాదని కాకుండా చెప్పండి సార్ మీరు ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని ఈజ్ టు టేక్ అడ్వైజెస్ అనమాట. సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, మన గోపరాజు గారు లేరు, ఆయన మేము అజయ్ నేను గోపరాజు గారు మేమందరం బ్రదర్స్ లాగా సేమ్ ఏజ్ గ్రూప్ అండ్ ఆల్ వి లివ్ లైక్ బ్రదర్స్. సొంత అన్నదమ్ములు కాకపోయినా కానీ వీ ఫీల్ లైక్ దట్. చాలా బాగా చాలా సంతోషంగా సరదాగా ఆనందంగా సినిమా ఫినిష్ చేసాం. ఎప్పుడు కూడా సినిమా తీయటం కన్నా కూడా సినిమా తర్వాత రిలీజ్ చేయటం అనేది పెద్ద గగనం అండి. చాలా సినిమాలు తీసేయచ్చు, సినిమా రిలీజ్ చాలా ప్రాబ్లం. లక్కీగా కిరణ్మయి గారికి ఇప్పుడు థియేటర్ రిలీజ్ అవుతుంది. సో మీ మీడియా వాళ్ళందరూ కూడా కొంచెం అంటే ఈ సినిమాలు ఆల్రెడీ సినిమాలు తగ్గిపోతున్నాయి బాగా. ఎందుకు తగ్గిపోతున్నాయో ఏంటో పక్కన పెడితే ఫార్మాట్ మారిపోతుంది.
ఇలాంటి సినిమా థియేటర్లో ఆదరిస్తే సినిమా థియేటర్స్ ఉంటాయి, and there will be a lot of people coming to make films so that the theaters will be alive. దానికి మీ మీడియా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని మీ ప్రెస్లో మీడియాలో వాటిలన్నిట్లో ప్రమోట్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మీరందరూ కూడా సినిమాకి సంబంధించిన మనుషులే కాబట్టి సినిమాని బతికించుకోవాలనుకుంటే మీరు కూడా మీ వంతు సహాయం మీరు చేయాలి. ఐ హోప్ యూ విల్ డూ దట్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.